నమస్తే నమస్తే బాస్, అందరికీ మేరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ స్పెషల్గా అయితే మెదక్ చర్చికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ హ్యూజ్ రష్ ఉంది, చూసి షాక్ అయిపోయినాము, అంత రష్ ఉందట. ఇప్పుడైతే చర్చి లోపల పోయి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎలా ఉంది చర్చ్ అనేది, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదైతే చర్చ్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళి జగదీశం అంతా కుమ్మేశారట చర్చి లోపల. మా ఊరు జాతరలో కూడా ఇంతమంది జనం ఉన్నారు కదరా, ఎక్కడ జనం అంతా ఎక్కడ ఉన్నారు. చర్చ్ దగ్గర నుంచి ఫుల్ వ్యూ ఏమంటే ఇదంతా మామూలుగా లేదు. చర్చి కట్టిన గుడి కట్టచ్చు ఈజీగా. ఇది మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్ అవడంతో ఇక్కడ బయట కనిపించే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టుకోవడానికి వచ్చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది చర్చ్ ముందు ఉన్న స్పేస్ అనమాట కూర్చోవడానికి. ఇట్లీ చర్చ్ దగ్గర తప్ప ఏ చర్చ్ దగ్గర ఉండదనుకుంటారు స్పేస్. 1 అవర్ నా నిరీక్షణకి తప్పనికి ఫస్ట్ టైం అయితే చర్చ్ లోపలికి వెళ్తున్నా. ఇట్లీ డెకరేషన్ అయితే కుమ్మేశారు, జనాలు కూడా అట్లే వచ్చారు అనమాట చూడడానికి. నా లైఫ్లో ఫస్ట్ టైము ఈ చెట్టుని దగ్గర నుంచి చూస్తున్నా. ఎప్పుడు సినిమాలు చూడడం తప్ప అది ఎలా ఎప్పుడు చూడాల, కానీ ఫస్ట్ టైం చూస్తున్నా అంత దగ్గర నుంచి. నేను ఎప్పుడో స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మా విలేజ్లో ఇట్లా ఒక పాస్టర్కి దీవించుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడే అనమాట దీవించుకుంటుంది. ఇక్కడికి అందరూ లైన్గా వస్తుంటే ఎందుకు వస్తున్నాను అనుకున్నా, కానీ పక్కన 2-3 పాస్టర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి చాలా దిగుచుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ చూడండి చర్చ్ ఎలా ఉంటుందో అనేది మొత్తాన్ని ఒక గ్లాస్ లో ప్లేస్ చేశారు. ఇటలీ, యూకే, రష్యా ఎలా ఉంటాయి చర్చిలు, అలాగే చర్చ్ ఉంది అనమాట. మెదకులో ఉన్న ఈ చర్చ్ గురించి మాట్లాడుకుంటే, ఈ చర్చిని 1914 నుంచి 1924 వరకు కట్టారు. ఈ చర్చిని కట్టింది ఆహారం కోసం అనమాట. కరువును తప్పించుకొని అందరికీ ఆహారం ఉండడానికి చర్చి కట్టినారు. ఈ చర్చిని కట్టి ఇప్పటికీ 100 సంవత్సరాలు అయింది. రీసెంట్ గానే తెలంగాణ గవర్నర్ కూడా చర్చిని విజిట్ చేశారు. ఈ మెదక్ అనే పేరు కూడా నాకు హిస్టరీ ఉంది. ఇన్ని హిస్టరీ కలిగి ఉంది కాబట్టి ఈ చర్చ్ ఇంత పేరు ప్రఖ్యాత కాంచింది అనమాట. లోపలికి రావడానికి ఎంత కష్టపడ్డానో బయటికి వెళ్ళడానికి అంతే కష్టపడుతున్నా. సాహసమే నా ఊపిల్లాగా అయిపోయింది. ఇలా బయటికి రాగానే బిగ్గెస్ట్ షాకింగ్ చూసాను అనమాట. ఎక్కడ చూడలే ఇది, ఎందుకంటే చర్చిలో టెంకాయలు కొడుతున్నారు. ఇట్లా ఇది బిగ్గెస్ట్ షాక్ నాకైతే. నాకు ఇంతవరకు తెలియదు మామూలుగా చర్చిలో టెంకాయలు కొడతారని, కానీ ఫస్ట్ టైం అంతా ఇట్లా చూస్తానా. నా చిన్నప్పుడు అయితే తాత కోసం ఎంతగా వెయిట్ చేసిన గిఫ్ట్ ఎత్తుకొస్తా అని, కానీ చిన్నప్పుడు అయితే ఆయన రాలేదు. పెద్ద నేనే ఆయన దగ్గరికి వచ్చినా అనమాట. అసలే మా ఊళ్ళు తిన్నా అట్లా చదువుతుందట, అంతమంది క్రౌడ్ ఉన్నారు. అండ్ పక్కన అయితే జేంటి విల్లుగా ఉంది, అంటే మా ఊళ్ళో తిన్నా అట్లా చదువుతుంది అట్లే ఉంది. అయితే ఇప్పుడైతే మనము జేంటి విల్లుకి వెళ్ళిపోతున్నాము. జేంటి విల్లే కాదు, కొన్ని గేమ్ సెటప్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళి చూద్దాం మనం. నాకు ఈ సీన్ చూసిన తర్వాత నాకు జాతర గుర్తొస్తుంది. మా ఊళ్ళో ఇట్లా క్రిస్మస్ పండుగ ఎంత గ్రాండ్గా చేస్తాను ఫస్ట్ టైం చూసిన. చర్చికి వచ్చినామా లేకపోతే ఏదైనా తిన్నానికి వచ్చినామా అనిపిస్తాను ఇవన్నీ చూసిన తర్వాత. పోరగాళ్ళు పొట్టెళ్ళంటే ఏదో అనుకునే చూడండి ఎంత ఉంటుంది సౌండ్. ఇది అసలైన జాతర అంటే. ఇట్లా ఇది క్రిస్మస్ పండుగ లేకపోతే జనరల్ జాతర అర్థం కాలేదు. ఇట్లా మొత్తం జాతర ఎలా ఉంటుంది అలాగే ఉంది. మా ఊరు జాతర అన్నా పెట్టకపోతే దీనికన్నా. దీని అమ్మ ఎంత నచ్చింది స్వామి. నా వాటిలో ఫస్ట్ టైం అనమాట క్రిస్మస్కి ఎంత రచ్చ చేయడము. మ్యాక్సిమం తిన్నట్టు ఉంది అనమాట. మన అమ్మ ఇంత ఫస్ట్ టైం నా దగ్గర చూడడం ఇది. ఇక్కడ ఉన్న గేమ్స్లో ఏ గేమ్ అనేది పోతాను అనమాట. ఏ గేమ్ మనకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇవన్నీ చూస్తాను నాకు మా ఊరు జాతర గుర్తొస్తుంది. మేము మా ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేసింది. ఇట్లా మా ఊరు జాతరకు ఇంత గ్రాండ్గా జరగదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది ఎక్కడ ఖచ్చితంగా పోతాను నేను. మా ఎంత చూడండి, ఏది ఎక్కినా పోతాను నేను ఖచ్చితంగా. ఎంతుందేడా ఇవన్నీ పిల్ల గేమ్ అనమాట. అన్ని ఆడేసినట్టు ఈసారి కొత్తగా ఆడదామని కొత్తగా ట్రై చేస్తున్నా. మార్కెట్లో బాగా ఫేమస్ అయినా 360 డిగ్రీస్ అయితే తిరుగుతున్నా. ఇట్లా ఈ వీడియో ఎంత క్రేజీ వచ్చిందంటే నాకైతే షాక్ అయింది. ఏమో ఎట్లా వచ్చింది అందులో అని. అట్లా ఉంటుంది 50 రూపాయల పూజతో. ఇది ఎక్కితే 50 రూపాయలు అనమాట. ఇది కాదు ఈరోజు క్రిస్మస్ సంబరాలు. యాక్చువల్లీ మామూలుగా నేను ఏమనుకున్నా అంటే చర్చి కాబట్టి మామూలుగా డెకరేషన్ చేసి ఉంటారు, కొంచెం కేక్ పెట్టి పంపించేస్తాను అనుకున్నా మా ఊళ్ళో లాగా. కానీ ఇదైతే ఏకంగా జాతరలాగా ఉంది. మా ఊరు జాతర అంత ఉండదేమో. కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంటెంట్ ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.